ఇక నెక్స్ట్ అంశం తెలంగాణ ప్రభుత్వము. తెలంగాణ ప్రభుత్వము డెట్ ట్రాప్ లో పడుతుంది అనేది నిజానికి ఇప్పుడు మనం అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి మీద కనబడుతుంది స్పష్టంగా. సో అయితే అప్పులు తీసుకోను అని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇంకోవైపు రుణమాఫీ, ఇంకో దశ రుణమాఫీ కూడా జరగబోతున్నది. సో ఈ టైంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? నేను అప్పులు తీసుకోను, తక్కువ ఇంట్రెస్ట్లకు అప్పులు తీసుకుంటాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్లకి కాదు, నేను చాలా తక్కువ రేట్లకు తీసుకుంటాను. అసలు యాక్చువల్ నిజంగా తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెవెన్యూ పక్కన పెడితే డబ్బులు రావడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్? మీకు ఎప్పుడు తెలుసు సాయి గారు, ట్యాక్స్ మెయిన్, ఖచ్చితంగా ట్యాక్స్. దాంట్లో ఒకసారి జిఎస్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సేల్స్ ట్యాక్స్ చాలా తక్కువ ఇంపాక్ట్ ఉండే దానికి, ఎందుకంటే మొత్తం మర్జ్ అయిపోయింది దాన్ని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ జిఎస్టీ ఉంటుంది. ఒక 300 రూపాయల బిల్లు ఉందనుకోండి, దాని మీద 16% ఉంటే 8 డివైడ్ అవుతుంది అనమాట. కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి రేవంత్ రెడ్డి మెచ్చుకోవాలి. ఐ థింక్ దెర్ హెస్ బిన్ అ డ్రమాటిక్ రైజ్ ఇన్ కలెక్షన్స్. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఏమో తెలియట్లేదు, కానీ 4 నెలల్లో 1 నెల తగ్గింది అంతే. కానీ 3-4 నెలల్లో రెవెన్యూ కలెక్షన్ ఇస్ ఇంప్రూవ్ డ్రమాటిక్లీ. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం అక్కడ కాదు సాయి గారు. ఇప్పుడు తెలంగాణ అప్పు ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 7 లక్షల కోట్లు ఉండే, 7 లక్షల కోట్లు డెట్ రైసింగ్ అప్పుడు జరిగింది. ఎక్కడ? ఇప్పుడు 7 లక్షల కోట్లు. ఎంత ఉండే ముందు? 75,000 కోట్లు ఉండే. 75,000 crores 2014 to 7 lakh crores in 2024. 10 times. మీ అప్పులు 10% పై. ఎవడు కడతాడు అప్పులు? మనం కడతాం. గవర్నమెంట్ దగ్గర ఏం లేదు. సో గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ ఫ్రీబీస్ ఇవ్వాల్సిందే, రాహుల్ గాంధీ చెప్పేసిండు, ఇప్పుడు ఏం చేయలేం పాపం, ఆయన ఇవ్వాల్సిందే, ఆయనకి ఇచ్చిండు. కానీ దానికి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు స్కూళ్ళు కట్టాలి, బ్రిడ్జులు కట్టాలి. ఇప్పుడు కర్ణాటకలో అదే అయింది. కర్ణాటకలో అక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ డిమాండింగ్ ఫ్రీబీస్ ఆపేయమంటున్నారు, గ్యారంటీలు ఇవ్వకూడదని కాంగ్రెస్ వాళ్ళు ఒఫీషియల్గా చెప్పేశారు, ఎమ్మెల్యేస్. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి. మా రోడ్లు ఇవ్వట్లేదు, మా దగ్గర ట్యూబ్లైట్లు పనిచేయట్లేదు, మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఎగిరిపోయింది, ఈ ప్రాబ్లమ్స్ నడుస్తుంది. స్కూల్ బిల్డింగ్ అంతే సంగతి, మీరు బంద్ చేసేసేయండి గ్యారంటీలు, మాకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి, మాకు బిల్డింగ్లు కావాలి, మాకు రోడ్లు కావాలంటున్నారు. కానీ డబ్బులు లేవు. ఎందుకంటే రుణమాఫీలో ఇది మొత్తం తినేసింది. ఈ ఫస్ట్ టైం రుణమాఫీతో బంద్ అవుతుందా? కాదు కదా, మళ్ళీ రుణమాఫీ వస్తుంది, మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తుంది. ప్రొడక్టివ్ లేదు దానికి. వీళ్ళేమంటారు, ఇప్పుడు మేము ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర నుంచి వీళ్ళ లోన్ తీసుకోలేని, వీళ్ళకి లోన్ అసలు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ప్రైవేట్ మనీ లెండరు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ రేట్లో ఇయ్యడు, వాడి బిజినెస్సే హై ఇంట్రెస్ట్ రేట్, దాని మీద బతుకుతాడు. కానీ వీళ్ళు బ్యాంక్కి వెళ్ళారు, బికాజ్ మీరే స్పాయిల్ చేశారు వీళ్ళ సివిల్ రేటింగ్. మీరు వీళ్ళకి ప్రామిస్ చేసి లోన్ వేవర్ అని ప్రామిస్ చేసి లోన్ కట్టకుండా వాళ్ళు సివిల్లో వెళ్ళిపోయారు. వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్ రావు. దే ఆర్ ఫాలోయింగ్ ఇంటూ డెట్ ట్రాప్. మన దగ్గర కొంతమంది ఉంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు, దాన్ని కట్టడానికి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారు, క్రెడిట్ కార్డు కట్టడానికి మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుంటారు, మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది, లాస్ట్ ఊరి వేసుకుంటూ చచ్చిపోతాడు. ఇక్కడ దట్ డెట్ ట్రాప్ షుడ్ బి అవాయిడెడ్. ఇది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు సాయి గారు మీకు తెలిసి ఉంటుంది, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫైన్ల కోసం ఒకసారి నేను ఎప్పుడు నాకు ఒకటేసారి ఇప్పుడు దాకా నా 24 సంవత్సరాల్లో నాకు ఒకటేసారి చలాన్ వచ్చింది, అది కట్టేశాను అప్పుడే నేను ఇమీడియట్గా. అది టాకింగ్ ఆన్ ద మొబైల్ ఫోన్ అని చెప్పాడు, అప్పుడు కోవిడ్ టైంలో. అది కూడా కాదు, యాక్చువల్లీ మొబైల్ ఫోన్ కాదు, అది స్పీడింగ్ టికెట్ వచ్చింది. దాని తర్వాత నాకు తప్పైంది అని చెప్పి చలాన్ చేంజ్ చేసి స్పీడింగ్ అని చెప్పేశారు. జూబ్లీస్ చెక్ పోస్ట్ 70 కిలోమీటర్స్ కట్టేశాను ఇమీడియట్గా, విత్ ఇన్ హాఫ్ అ డే ఐ పెయిడ్ ద బిల్, ఆన్లైన్ కట్టేశాను. కానీ చాలామంది ఇది చలాన్ కట్టరు. ఎందుకు? తర్వాత తెలిసింది నాకు. ఒక సంవత్సరం తర్వాత ఎండింగ్ మార్చ్ కన్నా ముందు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది, ట్రాఫిక్ పోలీస్ అందరికీ ఫైన్కి 50% డిస్కౌంట్, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అంతే. సో ఎందుకు కడతాడు? మీ కలెక్షన్ దెబ్బతింటుంది అక్కడ. యు ఆర్ ఎంకరేజింగ్ డిసానెస్టీ. రేవంత్ రెడ్డి షుడ్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మీరు ఈ చెప్పినట్లు మీరు లోన్లు తీసుకోండి, ఎవరు వద్దని లేదు. కానీ మీరు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటా అంటున్నారు ఆయన. సరే, వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటారు, వరల్డ్ బ్యాంక్ దగ్గర ఎవరు కడతారండి? అవి కట్టాలి కదా డబ్బులు, కట్టకుండా ఎక్కడ పోరు కదా. సో డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఈజ్ ఇన్ బిగ్ ట్రబుల్. ఇప్పుడు కాకుండా కానీ కొన్ని రోజుల తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. నిన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, హైదరాబాద్లో ఉన్న ఐటీ డిస్ట్రిక్ట్లో, గచ్చిబౌలి కానీ కొత్త అటువైపు ఉన్న డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ చాలా బిల్డింగ్స్ ఖాళీగా పడి ఉన్నాయి. 75 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ రెంట్ నుంచి 35 రూపాయలకి ఇస్తున్నారు ఇప్పుడు అని. ఓవర్ కెపాసిటీ, అందరూ వెళ్ళి కట్టేస్తారు కమర్షియల్ బిల్డింగ్స్. ఎవడో చెప్పాయంటే అన్ని పెద్ద పెద్ద కంపెనీలు రాబోతుంది హైదరాబాద్ అని చెప్పగానే వెళ్ళి కట్టేస్తాడు. కేటీఆర్ గారు చెప్పుకుంటారు అది బహుశా.
సో రేవంత్ రెడ్డి హ్యాస్ టు డిసైడ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. కానీ సో ఫిగర్స్ వైజ్ చూస్తే అదే చెప్పాను సార్, 7 లక్షల కోట్లు కట్టాలంటే మీరు ఎక్కడి నుంచి కడతారు? మీరు యూ హ్యావ్ టు రేస్ ట్యాక్సెస్ రైజ్ చేయలేరు. ఇప్పుడున్న రుణమాఫీ చూడండి. ఫస్ట్ ఈయనేమంటున్నారు, హరీష్ రావు మేము 31 లక్షల మంది రైతులకు ఇచ్చాం, మీరేమో 21 లక్షలు ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎక్కడ పోయినరు అని. గుడ్ క్వశ్చన్. మేబీ వాళ్ళ ఫేక్ ఉండేమో రైతులు. మనం చూసాం చాలా మంది రైతుల ల్యాండ్స్ అక్వైర్ చేసుకున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కోసం, కానీ వాళ్ళకి వచ్చిందంట సబ్సిడీ, వాళ్ళకి రుణమాఫీ ఇచ్చారంట. ఎందుకు? రైతు భరోసా ఇచ్చారంట వాళ్ళకి. ఎందుకు? ఆల్రెడీ, ఎందుకంటే కాంపెన్సేషన్ వీళ్ళు ఇవ్వలేదు, రిజిస్టర్ నుంచి రికార్డ్స్ మార్చలేదు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వీళ్ళు టోటల్ రుణమాఫీలో వీళ్ళు ఎస్టిమేట్ చేసింది 31,000 కోట్లు. 31,000 కోట్లు. దాంట్లో 12,000 కోట్లు ఖర్చు పెట్టారు 2 phases కోసం. ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు, మేము 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉన్న వాళ్ళని వేవ్ చేయబోతున్నాం అంట. ఇంకా మీకు ఒక 12,000 కోట్లు కావాల్సి వస్తుంది. దీనికన్నా ముందు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి 5,000 కోట్లు అప్పు తీసుకున్నారు. పోయిన వారం 2,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. మీరు అప్పు తీసుకోరని చెప్పి తీసుకుంటున్నారు, కానీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక స్మార్ట్ గేమ్ ఆడారు సాయి గారు. రేవంత్ రెడ్డి చెప్పారు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మంచిదే, కానీ 5,000 కోట్లు మీరు వేవర్కి యూజ్ చేయకూడదు, మీరు స్కీములకి యూజ్ చేయండి. సో వీళ్ళు పరేషాన్గా ఉన్నప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లేదు వాళ్ళకి. సడన్గా వీళ్ళు కండిషన్ పెట్టేశారు ఇట్లా అనమాట. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారు, ల్యాండ్ ఆక్షన్ చేశారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, నేను ఇప్పుడు చేయను అంటున్నాడు. ల్యాండ్ ఆక్షన్ చేయను, నేను ఉన్న డబ్బులు అక్కడి నుంచి బారో చేసుకుంటాను, కానీ ఐ విల్ కీప్ ద ల్యాండ్ ఫర్ మై సెల్ఫ్. దిస్ ఈస్ అ డేంజరస్ థింగ్. ల్యాండ్ ఆక్షన్ చేయడం కూడా డేంజరస్. బీఆర్ఎస్ అదే చేసుకున్నారు కదా, ఎక్కడ చూసినా ల్యాండ్ ఆక్షన్, కోకాపేట అక్కడ ఇక్కడ కావాలని చెప్పి ఆక్షన్ చేశాడు. ఏం చేశాడు, ₹1,00,000 ఒక ఫిగర్ కోట్ చేశాడు ఫర్ స్క్వేర్ యార్డ్. దాని తర్వాత ఈఎండి కట్టేసాడు, గాయమైపోయాడు, కథం ఫినిష్ అక్కడే. సో ఈ ఫామ్ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ మీరు చెప్తున్నారు 9% మీరు ఫామ్ ఇలా ప్రైవేట్ మనీ లెండర్స్ అని కాదండి. చాలా మట్టుకు రైతులు ఎప్పుడు కూడా ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటారు స్టార్టింగ్లో. వాళ్ళకి విత్తనాలు కావాలి, వాళ్ళకి ఫర్టిలైజర్ కావాలి ఆ టైంలో. సో దాని తర్వాత పంట వచ్చిందాక ఒక 6 to 8 months గ్యాప్ ఉంటుంది దానికి. మీరు అప్పుడు వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళని మీరు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు, ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇది ఒక సైక్లికల్ స్టెప్ సాయి గారు, డెట్ ట్రాప్ ఇది. ఇక్కడి నుంచి పడి అక్కడ పడతారు, అక్కడి నుంచి పడి ఇక్కడ పడతారు. సో సమ్వేర్ అలాంగ్ ద వే ఈ మార్పు రావాల్సిందే. ఎందుకంటే ఈ మార్పు, ఈ ఇంట్రెస్ట్ రేట్ మార్పులు నిజాం టైం నుంచే ఉందన్నమాట. సో 7% అనేది ఇప్పుడు బ్యాంకులు కూడా ఇవ్వట్లేదు, బ్యాంకులు కూడా 10% తీసుకుంటున్నారు. సో మీరు ఎట్లా చేస్తారో మీరు డిసైడ్ చేయాల్సింది. బట్ సమ్మర్ అలాంగ్ ద వే రేవంత్ రెడ్డి ఇంగ్లీష్లో చెప్తారు, హీ హాస్ టు బైట్ ద బుల్లెట్. అది చేయకుండా హీ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్ అదర్వైజ్. సాయి గారు రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మీరు టైం ఉంటే ఇంకా చెప్పొచ్చు, కానీ ఈ చెప్పినట్లు గంట సేపు మనకు ఒక లిమిట్ ఉంటుంది కదా. కానీ మన దగ్గర ఉన్న ప్రేక్షకులకి నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏమైనా సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మేము మిస్ చేస్తున్నాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మా దగ్గర నెక్స్ట్ ఎపిసోడ్లో మేము దాన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటే డెఫినెట్లీ మేము కవర్ చేస్తాం దాన్ని. చాలా మంది నాకు సజెషన్స్ పంపిస్తారు, సురేష్ గారు ఇట్లా మాట్లాడితే బాగుంటుండే, ఇట్లా మాట్లాడితే బాగుంటుండే, ఈ టాపిక్ తీసుకుంటే బాగుంటుండే అని. కానీ వీ కెనాట్, మాకు కూడా లిమిట్ ఉంది ఒకటి. ఇంకోటి, కొన్ని సబ్జెక్ట్స్ ఒక బార్డర్ లైన్ కేసెస్ ఉంటుంది, గ్లోబల్ రౌండప్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రామ్లల్లా స్కల్ప్టర్ కేసు ఉండే, అది గ్లోబల్ రౌండప్కి వెళ్ళింది, ఎందుకంటే వీసా ప్రాబ్లమ్ అనేది. కరెక్ట్. సో సంథింగ్ సిమిలర్ మన దగ్గర నేషనల్ రౌండప్లో ఉన్న దానికి డెఫినెట్గా వీ విల్ డూ జస్టిస్ టు ఇట్. ఎంత మటు కవర్ చేయాలో అంత మటు కవర్ చేస్తున్నాం డెఫినెట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.